అధ్యక్ష, మిత్రులారా, పొద్దుటి నుండి ఆదివాసీల కోసం అక్కడ జరుగుతున్న మారణకాండాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ముందుగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ఉద్యమ అభినందనలు. మా కేంద్ర కమిటీ జనవరిలోనే నిర్ణయం తీసుకొని ఒరిస్సాలో, హర్యానాలో, పంజాబ్లో, ఆంధ్రాలో, హైదరాబాదులో, తెలంగాణలో కూడా కగారుకు వ్యతిరేకంగా కార్యక్రమం చేపట్టి ధర్నాలు చేపట్టింది. తెలంగాణలో మేము జనవరిలో చేపడితే సిపిఐ సాంబశివరావు గారు మొదలేశారు. సరే, దాన్ని ప్రోత్సహిస్తూ ఓకే మేము పాల్గొంటాం, మీరే స్టార్ట్ చేయండి, ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉంటారు కాబట్టి చేస్తే బాగుంటుందని మేము ఆయనకు కూడా సలహా ఇచ్చినాం. కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు ఆగితే మళ్ళీ 8వ తారీఖున మేము ధర్నా నిర్వహించాం. ఆ సందర్భంగా ఈ మొత్తం విషయంలో మేమనేది ఏంటంటే, ఇది ఆదివాసీల పక్షాన ప్రజలందరినీ సమీకరించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడే టైం ఇచ్చిన టైంలో నాకు 2 నిమిషాలే కాబట్టి ఒక్క మాట ముందుగా చెప్పి, పరిస్థితి ఒక్క మాట చెప్పి మనం ఇంకా ఎందుకు గట్టిగా పనిచేయాలనే విషయాన్ని చెప్పడం కోసం నా అనుభవాన్ని ఒక్క మాట చెప్తా. 76లో నేను విద్యార్థిగా ఉన్నాను, డిగ్రీ సెకండ్ ఇయర్లో. నేను గడ్డం వెంకటరామయ్య గారు ఆయన్ని కలవటానికి పోయిన బయ్యారం అడవుల్లో. నేను పోయిన 5 నిమిషాలకి ఒక ఇంట్లో ఒక బ్యాగ్ పడేసి గుట్ట దగ్గరికి పోయినా పోలీస్ 100 మంది వచ్చారు. మేము గుట్టెక్కినాం. నేను కొత్త, నాకు భయం అవుతుంది. అన్నా నాకు భయం అవుతుందంటే ఏం భయం లేదురా నా అనుకుంటురా అన్నాడు ఆయన. అని ఒక చెట్టు ఎమ్మటి కూర్చోబెట్టిండు. ఇదే సీజన్ కొంచెం సేపట్లోనే ఒక కానిస్టేబుల్ పడిపోయిండు. పడిపోతే పోలీసు వాళ్ళందరూ గుమిగూడారు. ఒక అరగంట తర్వాత ఎత్తుకుని ఆయన్ని ఊర్లోకి తీసుకెళ్ళిన పందిపంపుల విలేజ్, ఆ విలేజ్ పేరు కూడా, అక్కడికి తీసుకెళ్తే ఆమె ఏం చేసింది, ఊరు ఆదివాసీ అక్క మొహం మీద నీళ్లు చల్లి జావ పోసి వాడిని కాపాడి బాబు అన్నలు మంచోళ్ళని చెప్పి పంపించిందట. నేను పోయాను. ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి నేను బయటికి పోయిన తర్వాత నన్ను తీసిపోయే అబ్బాయి చెప్పిండు, అన్న ఈ ఇంటికే తీసుకొస్తే ఈ అక్కే బతికిచ్చింది వాడిని కానిస్టేబుల్ అని. నేను అడిగా, ఏందాకా మన్ని చంపడానికి వచ్చిన నువ్వు ఎట్లా బతికిచ్చినావు అంటే, ఆమె చెప్పిన ఒకే ఒక మాట నా మెదడులో ఇప్పటిదాకా గిర్రని తిరుగుతూ ఉంటుంది. ఏం చెప్పిందో తెలుసా అండి, ఎరగడబడితే చూస్తే కానీ కడుపు కాలుతుంటే ఎడ చూడాలన్నా అన్నది. ఎరగడ అంటే అడవి కాలుతుంది, దాన్ని నేనేం చేయలేను కాబట్టి చూస్తా. ఒక మనిషి కడుపు కాలుతుంటే నా దగ్గరున్న జావా ఒక గ్లాసు పోసినా, నేను చెప్పిన అన్నలు మంచోళ్ళే రా బాబు ఎందుకు వచ్చినావు రా అని చెప్పి పంపిన అన్న అని చెప్పింది. అంటే శత్రువుని కూడా ప్రేమించగలిగే వాళ్ళు, ఉన్న దాంట్లో పంచగలిగే వాళ్ళు, మనుషుల్ని మనుషుల్లాగా చూడగలిగే వాళ్ళు, అట్లాంటి ఆదివాసులని ఇవాళ ఎట్లా వేటాడుతున్నారో చూడండి. ఇంత దుర్మార్గం జరుగుతుంటే మనం ఏం చేయాలా అనేది నేను అడిగేది. ఇవాళ అలాంటి ఆదివాసులు నిన్న జావదాగారు, ఇవాళ అన్నల సహాయంతో అన్నం తింటున్నారు. అది వాళ్ళు చేసిన నేరమా? మా ప్రాంతంలో, నాది ఇల్లెందు, మా ప్రాంతంలో ఒక 10 లక్షల ఎకరాల భూమిని సాగు చేసుకోగలుగుతున్నారు. అందుకు వాళ్ళ మీద ద్వేషం, పగ, కోపం. వాళ్ళ కిందున్న ఖనిజాలు, మా ప్రాంతంలోనే 42 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలని అప్పజెప్పడం కోసం కుట్ర ఇది. ఇక మధ్య భారతంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీరు పొద్దున్న నుంచి వింటున్నారు. అక్క చెప్పింది ప్రత్యక్షంగా ఎలా జరుగుతున్నాయి అనే విషయం. మరి ఇలాంటిది ఏ హక్కు ఉంది? మనం అందరం కట్టిన ట్యాక్సులతోటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కోసం ఖర్చు పెడుతున్నామని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ చట్టం ప్రకారం మన మీద దాడి చేస్తూ ఉంది, మన ప్రజల మీద యుద్ధం చేస్తూ ఉంది? మన డబ్బుతోటి మన మీద దాడి చేస్తున్న వైనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే దీనికి సంబంధించి దీన్ని తప్పనిసరి అందరం వ్యతిరేకించే శక్తులు ఇక్కడ నిలబడి ఉన్నాయి. అయినా సజెషన్ ఏమన్నారు, మన మధు యాష్కే గారు చాలా బ్రహ్మాండంగా కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొచ్చారు. మన ప్రతిపాదకులు కూడా రిజల్యూషన్ రూపంలో తీసుకొచ్చారు. మేము అదే కోరుకుంటున్నాం. శృతి సాగర్ ఎన్కౌంటర్ అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మనం చూసాం. వాటికి వ్యతిరేకంగా ఎలాంటి 250 సంఘాలతో కలిపి తెలంగాణలో ఎలాంటి ఉద్యమం నిర్మించాం ఒక్కసారి యాద్ చేసుకోండి అని కోరుకుంటా ఉన్నాం. అందుకే ఇది దేశవ్యాప్తంగా జరగాలి. ఇది తెలంగాణలో కాదు. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని ప్రదర్శిస్తాం, ఉద్యమాలు సృష్టిద్దాం, కానీ ఇది దేశవ్యాప్తంగా జరగాలనేది మనం కోరుకుందాం. అందుకే ఇట్లాంటి వాళ్ళ సహాయాన్ని మధు యాష్కే గారి లాంటి ఎక్స్ ఎంపీలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరితోటి ముందుగా మూవ్ చేద్దాం. రాహుల్ గాంధీ దగ్గరికి అట్లాంటి వాళ్ళ ద్వారా కూడా మూవ్ చేద్దాం. అట్లా చేయటం వల్ల అన్నిటికంటే ముందు ఒక ప్రతిపాదన చేశారు, ప్రజా సంఘాలు మనందరం పోదామని. ఆ ప్రయత్నం పౌర హక్కుల సంఘం తరఫు నుంచి జరిగింది.
మా మా తరఫు నుంచి కూడా వెళ్ళారు. అక్కడి దాకా బోనీలే బోర్డర్ నుంచి వెనక్కి పంపించారు. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు సరెండర్ గేమ్ ఆడుతున్నారు. ఒక 8-10 సంవత్సరాల క్రితమే ఇక్కడ పద్మకు వచ్చింది పొద్దున. మేమందరం ఏటూరు నాగారం వైపు పోయినాం. 10,000 మంది దాకా అప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ ఉండలేక బతకలేక పోలీసు ఒత్తిడి గురి అవుతూ వచ్చి తింటుంటే ఇక్కడ ఏం చేశారండి మీ అందరు గుర్తు చేసుకోండి. ఇక్కడ పక్కనే భూపాల్పల్లి అడవుల్లో చెట్టు కట్టేశారు. వాళ్ళ అన్నంలో మట్టి పోసిన దుర్మార్గాన్ని మీరు చూసారో లేదో యాద్ చేసుకోండి ఒకసారి. ఇలాంటి దుర్మార్గాలు నడుస్తున్నప్పుడు వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా చంపుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళని ఒత్తిడి చేసి సరెండర్ గేమ్ ఆడుతున్నారు. భద్రాచలంలో మీరు చూస్తున్నారు. ఎంత పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో మనం ఇంకా దీన్ని కలిసి వచ్చే శక్తులన్నిటి కలుపుకొని మనం ఏ ఆదివాసులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నామో వాళ్ళ కోసం అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం అందరం శ్రమ చేద్దామని మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున శక్తి వంచన లేకుండా దీంట్లో మా పాత్రని పోషిస్తామని హామీ ఇవ్వటానికే మేము వచ్చాం. అందుకు అవకాశం ఇచ్చిన మీకు, ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి అవకాశం ఇచ్చిన మీకు లాల్ సలాం తెలియజేస్తూ మా పాత్రని మేము పోషిస్తాం. ఇట్లాంటి దానికోసం మీ అందరూ గొంతు విప్పి ప్రజా చైతన్యాన్ని రగిల్చడానికి కృషి చేయమని మనందరినీ వేడుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ లాల్ సలాం.